వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద ప్రజెంట్ జనరేషన్ మేడం. దిస్ ఈజ్ ఎ క్వశ్చన్ ఫర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఫ్యామిలీ వాల్యూస్. ఓ పక్కన ఏమంటారు, కుటుంబ వ్యవస్థ నిలబడడానికి ఆడవాళ్ళు మగవాళ్లతో ఏకీభవిస్తూ ముందరికి వెళ్ళాలి. అలాగే ఆడది ఎంత శక్తివంతమైతే కుటుంబం అంత బాగుంటుంది అనే కుటుంబ వ్యవస్థ. కానీ అది బయట నుంచి చూడడానికి మాటలు చెప్పడానికి సరిపోతాయి, కానీ ప్రాక్టికల్గా 4 గోడల మధ్య ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు. అండ్ అవతల వాళ్ళ యొక్క బిలీఫ్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది మేడం. తర్వాత ఇందాక నేను చెప్పినట్టు ఈ పోస్ట్ మ్యారిటల్ ఐడెంటిటీ క్రైసిస్ ఎప్పుడైతే మొదలవుతున్నాయో, ఐడెంటిటీ ఇష్యూస్, అక్కడ స్లోగా మహిళ తనను తాన్ని లూజ్ అయిపోతుంది. ఇంకంతే నేను అయిపోయా అని మైండ్కో థాట్ వెళ్ళిపోతుంది. పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు కనేసాను, ఇంకేం లేదు, జీవితం అయిపోయింది. తర్వాత అప్పటి వరకు ఫోకస్లో లేని తను సడన్గాను చుట్టాలు, అత్తగారు, మామగారు, ఆడబడుచులు అందరు ఫోకస్ లైట్లోకి వచ్చేటప్పటికి ఎంత కాన్ఫిడెంట్ ఉమెన్ అయినానండి, తన కాని పరిస్థితుల్లో తను తీసుకెళ్ళి పెట్టినప్పుడు ఎన్విరాన్మెంటల్ అడ్జస్ట్మెంట్ క్రైసిస్లో తను తాను అర్థం చేసుకోలేక, చుట్టూ ఉన్న ఫ్యాక్టర్స్కి అడ్జస్ట్మెంట్ అవ్వలేక, సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోలేక చుట్టూ ఉన్న వాళ్ళు అప్పటికే ఫిక్స్ చేసేస్తున్నారు రూలు. మన కుటుంబం ఇది, మనం ఇది, మన గౌరవం ఇది, మన మామగారు ఇలాగా, మన అత్తగారు ఇలాగా, నువ్వు కోడలివి, నువ్వు పెద్ద కోడలివి, నువ్వు చిన్న కోడలివి, ఈ తోటి కోడలు ఫిక్స్ అయిపోతుంది లోపల. మరి ఇంతకుముందు ఇవన్నీ లేవు కదా. అది ఇప్పుడు సాఫ్ట్వేర్లోను సబ్స్టాక్స్ ప్రోగ్రామింగ్ లాగా ఒకటొకటి పైలప్ అయిపోయి ఎక్కడో అది బర్స్ట్ అయిపోద్దండి. అవును, అయిపోయినప్పుడు అప్పుడే కరెక్ట్గా పిల్లలు ఎంటర్ అయిపోతారు లైఫ్లోకి. పోనీ ఇది వర్కౌట్ చేసుకుందాం, సార్ట్ అవుట్ చేసుకుందాం, మనం నిలబడదాం అనేటప్పటికి పిల్లలు ఎంటర్ అవుతారు లైఫ్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, ఇక్కడ నాది కూడా పాయింట్ ఉంది. అసలు పిల్లల్ని కనడంలో అనే పాయింట్లో విమెన్ ఇంట్రెస్ట్ ఓన్లీ 10% కూడా ఉండదేమో. 90% వాళ్ళకి తెలియకుండానే ఆ ప్రాసెస్ అయిపోతుంది. అది ఎప్పుడంటే బాగా చదువుకుని చాలా పెద్ద స్థాయిలో ఉండి, ఎస్పెషలీ వ్యూవర్స్ మీకు కూడా చెప్తున్నాను, అమ్మాయిలు ఎస్పెషలీ ఒక పెద్ద స్థాయిలో ఉండి, లేదంటే ఇప్పుడు నాకు పిల్లలు వద్దండి అని చెప్పగలిగే స్థాయి స్థితి ఉన్న వాళ్ళది వేరే. వాళ్ళు ఓన్లీ 10% 20% ఉంటారు 100 మందిలో. 1% గట్టిగా మాట్లాడితే ఎస్, మిగతా 90% లేదా 99%, అంటే పర్సంటేజ్ వైజ్ ఎలా తీసుకుంటారో తీసుకోండి, పర్టికులర్గా ఇలాగే అని తీసుకోవద్దు, మళ్ళీ అంజలి గారు ఇలా అన్నారంటారు. సో ఆ పర్సెంట్ వాళ్ళంతా కూడా ఎప్పుడు కన్సీవ్ అవుతారో తెలియదు. అసలు నేను ఇప్పుడు పేరెంటింగ్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానా లేదా, నా మానసిక స్థితి కరెక్ట్గా ఉందా, ఆర్థిక పరిస్థితి కరెక్ట్గా ఉందా, ఇది వాళ్ళకి తెలియదు. వీళ్ళ ప్రమేయం లేకుండానే పిల్లల్ని కనేయడం అయిపోవడం కాకుండా మేడం, ఇంట్లో పాస్ చేసే ఒక పెద్ద స్టేట్మెంట్, నీకు అవన్నీ ఎందుకు, నువ్వు కనిచ్చే మేము పెంచుతాంగా, కనేసాక ఫస్ట్ ఎవరండి ఫీజులు కట్టేది, మనం కాదు. ఒక నెల ముద్దులాడతారు మేడం, ఆ తర్వాత 2వ నెల నుంచి వాళ్ళకి నడకొచ్చిన దగ్గర నుంచి ఎవరైనా కనబడతారా మేడం? అదే కదా, ఇల్లు సర్దడం దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళు చేసే అల్లరి, వాళ్ళకి ఇచ్చే ప్రతి కేర్ కూడా యాజ్ ఏ పేరెంట్గా మనం తీసుకోవాల్సిందే. ఎవరు వస్తారు, ఎవరు చేస్తారు? సో వీళ్ళలో షిఫ్ట్ రావడం వల్ల ఉమెన్ అనేవాళ్ళు చాలా వాళ్ళని వాళ్ళు సప్రెస్ చేసేసుకుని మానసికంగా మెంటల్ హెల్త్ని పోగొట్టుకుంటున్నారు మేడం. మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారు చూడండి, ఆ 20% టాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కొంచెం డెసిషన్ మేకింగ్లో స్ట్రాంగ్గా నిలబడుతున్నారని. అసలు రూట్ కాజ్ నాకు ఏమర్థమైందంటే మేడం, కెరియర్ చాయిసెస్ కరెక్ట్గా లేక, వాళ్ళల్లో ఉన్న స్కిల్ని ఐడెంటిఫై చేసుకోకుండా 10 మంది ఎటు వెళ్తే అటు వెళ్ళిపోయి, మీకు గుర్తుందా మేడం, మీరు 90s 80s 90s వాళ్ళు అందరినీ గమనించండి, అయితే మొత్తం అందరూ కూడా ఒక లారీ జాను వెళ్ళినట్టు బీకామ్ బీఎస్సీలు వెళ్ళిపోయి, అవును, డాక్టర్లు లేదా ఇంజనీర్, తర్వాత ఎంసీఏలు మేడం. ఇప్పుడు డిజిటల్ మహిళా ప్రోగ్రాంలో అమ్మ మీరు ఏం చదివారమ్మా అంటే ఎంసీఏ అండి అంటారు. ఎంసీఏలో మీరు ఏం నేర్చుకున్నారు, ఇప్పుడు నేను డిజిటల్ స్కిల్స్ నేర్పిస్తే మీకు వంట పడతాయా అంటే మీకు తెలుసు కదండి ఆ రోజుల్లో ఎంసీఏ ఎలా జరిగిందో అంటారు. ఇంకొంతమంది బీఈడి ఎంఈడీలు మేడం, బీఈడి ఎంఈడి చేస్తామండి, మీకు ఎంఈడి బీఈడి చైల్డ్ సైకాలజీ ఉంది కదా, మరి అందులో సబ్జెక్టు, ఇప్పుడు నేను కౌన్సిలింగ్ స్కిల్స్ నేర్పిస్తే మీరు ఏమైనా ఒక కోచ్గా ఎస్టాబ్లిష్ అవ్వగలుగుతారా అంటే మీకు తెలుసు కదండి అప్పుడు చిన్న గైడ్ ఉండేది, అది చదివి రాసేసేవాళ్ళం. అంటే రైట్ స్కిల్ని అడాప్ట్ చేసుకోక ఫస్ట్ వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు. నిజంగా మీరు చూడండి, ఈరోజు గట్టిగా మాట్లాడే వాళ్ళందరి దగ్గర ఒక స్కిల్ ఉంటుంది మేడం. ఏదైనా గొడవ అయినా కూడా ఏంటి ఇప్పుడు నేను బ్రతుకుతా, నా కాళ్ళ మీద నేను నిలబడతా అన్న ధైర్యంగా ఉంటారు.
ఎవరైతే అందరూ కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ప్రాపర్గా గమనిస్తే వాళ్ళు 10th అయిన తర్వాత నుంచి కూడా తప్పుటడుగులు వేస్తారు. ప్రాపర్గా స్కిల్ పెంచుకోలేదు, ప్రాపర్గా మార్కెట్లో ఏం నడుస్తుందో తెలియలేదు, 10 సంవత్సరాల తర్వాత ఏం వస్తుందో వాళ్ళు ఎన్విసెస్ చేయలేదు. చెయ్యక ఈరోజు ఎమోషనల్ డామినెన్స్ ఎక్కువ అయ్యేటప్పటికి స్కిల్ ప్రామినెన్స్ లేక తగ్గిపోతున్నాయి. కరెక్ట్. ఇది రూట్ కాజ్ మేడం. ఇది కరెక్ట్. ఇండియాలో స్కిల్ గ్యాప్కి ఈరోజు బీటెక్ చదివేసుకుని కోడింగ్లు నేర్చేసుకుని ప్రోగ్రామింగ్లు నేర్చేసుకుని ఇప్పుడు నువ్వు 12,000 కాల్ సెంటర్లో పనిచేస్తావా? ఏమైపోతుంది పరిస్థితి అంటే ఇది లేక మేడం, గైడెన్స్ లేక అక్కడ ఆగిపోయారు చాలామంది. ట్రూ ట్రూ ట్రూ. నేను ఎప్పుడైతే ఇందాక అన్నారు కదా సివిల్స్కి వెళ్ళుంటే మంచిదేమో, అయ్యి ఉంటే ఇంకా మంచి ఇంటర్వ్యూ వచ్చి నేను ఇవన్నీ గమనించినప్పుడు నేను ఒక బిహేవియరల్ స్కిల్స్ కోచ్గా పిల్లోడిని నేనే ఉద్ధరించాలనుకోవట్లా. పిల్లలకు నేను చెప్పింది పేరెంట్స్ విని ఇంప్లిమెంట్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మేడం. కానీ నాకు అర్థమైంది ఏంటంటే అసంతృప్తితో ఉన్న తల్లి పిల్లోడిని పెంచినంత వరకు పిల్లోడు పరిపూర్ణం అవ్వడు. ఎప్పుడైతే తల్లి సంతృప్తిగా సంతోషంగా ఫుల్ మూన్ లాగా ఒక ఫంక్షనల్గా కాకుండా ఫుల్ఫిల్మెంట్ కోసం ఎప్పుడైతే పనిచేస్తుందో ఇంట్లో 2 గంటలు ఉన్నా పర్వాలేదు, అప్పుడు కుటుంబం బాగుంటుంది. మరి నీకు సంతోషం ఎప్పుడు వస్తుంది? మహిళకి సంతోషం ఎప్పుడు వస్తుంది? తనలో ఉన్న శక్తిని ఎవరైనా గుర్తించి ఇది నువ్వు బాగా చేసావు, ఇది నువ్వు బాగా చేయగలవు, ఇది కొంచెం నేర్చుకోవచ్చు కదా, నీకు కూడా ఒక పొజిషన్ వస్తుంది కదా అని తనకి ఇవ్వాల్సిన గుర్తింపు ఇంట్లోనో బయటో ఎక్కడో చోట గుర్తింపు వస్తే తనకి సంతోషం వస్తుంది. మొత్తం అంతా ఆపేసి డిజిటల్ మహిళ పెట్టుకున్నాను మేడం. ఈరోజు 11,000 మంది ట్రైన్ అయ్యారు మేడం నా కింద. అసలు ఏ స్కిల్ లేకుండా 5వ క్లాసే చదివిన వాళ్ళతో పచ్చళ్ళ బిజినెస్ పొళ్ళు బిజినెస్లు కూడా పెట్టించి సోషల్ మీడియా నేర్పించి నెలకి 40,000 50,000 సంపాదించుకునేలా చేస్తున్నాను మేడం. సూపర్. అంటే కమ్యూనిటీ, డిజిటల్ మహిళ కమ్యూనిటీ ఏదైతే ఉందో కోర్స్ నేర్పించేసి బయటకు పంపించాం. నువ్వు బయటకు వెళ్తే మళ్ళీ మామూలు మనిషి అయిపోతావు, నా దగ్గరే ఉండు. నువ్వు బయటకు వెళ్తే మళ్ళీ ఎవరైనా ఓ మాట అంటే నువ్వు మళ్ళీ కృంగిపోతావు, నువ్వు మామూలు అయిపోతావు, ఉండు. నీలాగే పోరాడుతున్న మహిళను చూడు, నువ్వు కూడా చూస్తే నీ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం కాదు, చిన్న ప్రాబ్లమే. నువ్వు దీని నుంచి బయటకు రావచ్చు అన్న హోప్ నీకు వస్తుంది. 10th అయిపోయిన వాళ్ళు, ఇంటర్ అయిపోయిన వాళ్ళు మారుమూలన గ్రామాల్లో ఈరోజు ఇంటి నుంచి కదలకుండా వాళ్ళ స్కిల్ని ఐడెంటిఫై చేసి మళ్ళీ వాళ్ళకి కంప్యూటర్ నేర్పించి జూమ్ అంటే ఏంటండి అని కూడా అడుగుతారండి ఫస్ట్ క్లాస్. వాళ్ళకి జూమ్ నేర్పించి రకరకాల స్టోరీస్ మేడం ఇవాళ డిజిటల్ మహిళలో. అండ్ 0 దగ్గర నుంచి మొదలై 30,000 40,000 వచ్చే వరకు పక్కకు పెట్టండి. అసలు ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఒక మంచి స్పీకర్గా తయారు చేసి వాళ్ళతో మంచి మంచి కోర్సెస్ కోచ్ పర్సోనా డెవలప్ చేసి 7-8 లక్షల ఇన్కమ్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఈరోజు డిజిటల్ మహిళలో ఉన్నారు మేడం. ఏమి ఎక్కడికి ఇంట్లో నుంచి కదలకుండా. ఇప్పుడు బై ప్రోడక్ట్ డబ్బులు కాదు మేడం, ఇక్కడ బై ప్రోడక్ట్ ఏంటంటే నా కుటుంబం సంతోషంగా ఉందండి, మా ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారండి, నా పిల్లోడు మా అమ్మే అంత కష్టపడుతుంటే నేను అంత కష్టపడాలని అది ఇంకా ఎక్కువ వర్క్ చేస్తున్నాడండి, నాకు వీడియో తీస్తున్నాడండి నా ముందరకు వచ్చి, నాకు ఆడియో హెల్ప్ చేస్తున్నాడండి. అంటే చేంజ్ అనేది జస్ట్ మనం ఎమోషనల్గా పోరాడితే మాత్రం రాదండి. సొసైటీలో మనం చేయవలసిన కర్తవ్యం మనం నిర్వహిస్తూ మన సంపాదనలో కూడా ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతామో అప్పుడు సమాజంలో మార్పు వస్తుంది. నా పిహెచ్డి టాపిక్ కూడా అదే మేడం. 2 పాయింట్లు రాశాను నా థీసిస్లో. ఒకటి, ఓ తండ్రి కట్నాలు ఇవ్వడం తప్పే, కానీ నువ్వు నా మీద ప్రేమతో ఏదో ఇవ్వాలనుకుంటున్నావు, నువ్వు ఇవ్వాలనుకున్నప్పుడు నాకు ఆంటర్ప్రెన్యూరియల్ ఫండ్గా అది రాయి విల్లు, అంతేగా నువ్వు నాకు కట్నంగా ఇవ్వద్దు. పర్ఫెక్ట్. నీ కూతురు నిజంగా బాగుపడింది అనుకో, కష్టపడింది అనుకో, ఆ ఫండ్ ఉపయోగించుకునేలాగా ఇవ్వి. నిజంగా నీ కూతురికి బుర్రలేదు, నిజంగా నీ కూతురికి ఐక్యూ లేదు, ఏం పెట్టుకోలేకపోయింది, అది పిల్లలకి చేరేలా చేయి తప్ప నువ్వు ఇంత డబ్బు ఇంత కట్నం అనే రూపంలో ఇవ్వద్దు. ఫస్ట్ పాయింట్ మేడం. భారతదేశంలో ఎప్పుడైతే స్త్రీ ఆర్థిక పరమైన డెసిషన్స్ తీసుకోగలుగుతుందో అప్పుడే ఉమెన్ ఎంపవర్మెంట్ వస్తుంది. నువ్వు స్టేజ్లెక్కి మాట్లాడేసి చిన్ని బట్టలు వేసుకుని ఆర్థిక స్వేచ్ఛ గురించి మాట్లాడినప్పుడు, మీటింగులకి వెళ్ళి ఉదరగొట్టినప్పుడు, అరిచేసి తప్పట్లు కొట్టించుకున్నప్పుడు రాదు స్వతంత్రం మనకి. ఎప్పుడైతే మీరు ఇందాక అన్నారు చూడండి, ఒక చెప్పుల స్టాండ్ కొనడానికి ఒక డెసిషన్ దగ్గర ఇరుక్కుపోవాల్సి వచ్చింది. ఎప్పుడైతే కుటుంబంలో ఆర్థిక స్వతంత్రం వచ్చి ఆర్థికంగా తనే డెసిషన్స్ తీసుకునే రోజు వస్తుందో ఆ రోజు ఆల్మోస్ట్ అన్ని తనకి తెలిసిన అనుభవం వస్తుంది మేడం. ఆర్థిక స్వాతంత్రం రావాలి. దానికోసం 2వ పాయింట్,
ఎవ్రీ ఉమెన్ విల్ బి ఎంపవర్డ్ ఇఫ్ షీఈస్ గివెన్ ఎ చాయిస్ ఇన్ డెసిషన్ మేకింగ్ ఇన్ ఫినాన్స్. నాట్ ఇన్ బయింగ్ కొత్తిమీర పాలకూర, నాట్ ఇన్ బయింగ్ పోపు డబ్బాలు. హ్యాపీ ఫీల్ అయిపోతారు. అవును. సోఫా కలర్ కాదని ఆ సోఫా కలర్ కొన్నానని నా డెసిషనేనండి, ఇల్లు డెకరేషన్ అంతా నా డెసిషన్. ఏ నీ డెసిషను? ఎక్కడ పెట్టాలి నీ డెసిషను? ఆ ఫంక్షన్ అంత అద్భుతంగా నేనే చేశానండి అదంతా. నీకు తెలియట్లా, నీతో కుక్క చాకరీ చేయించారు అక్కడ. నీకు తెలుసు అసలు ఎంత ఖర్చు అయిందో నీకు తెలుసు, ఏమన్నా తెలుసా? అంటే లేడీస్ ఇది రియలైజ్ అవ్వక ఆ ఆనందంలో ఇది మంచి ఆర్గానిక్ ఫ్రూట్స్ తెచ్చానండి వాళ్ళని గొప్పగా ఫీల్ అయిపోతారు. ఆ డెసిషన్ నువ్వు తీసుకున్నావా? దానికి కూడా నువ్వు ఫోన్ చేసి ఏవండి ఆర్గానిక్ యాపిల్స్ 1200, మామూలు యాపిల్స్ 800, ఏది కొనమంటారనండి అని అడిగే కదా నువ్వు కొన్నావు. అంటే ఆ టాపిక్ నేను పిహెచ్డిలో చేసిన తర్వాత నాకు ఎప్పటి నుంచో ఇంట్యూషన్ చెప్తుంది మేడం. ఉమెన్ ఇండియాలో చాలా స్ట్రాంగ్ అయ్యే డిఎన్ఏ ఉంది మనకి. లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి మేడం మన డిఎన్ఏలో. అదంతా దాన్ని తట్టి నిద్ర లేపేవాళ్లే కావాలి. అది ఆ కోచ్ పొజిషను నాకు ఎప్పుడు ఇష్టం మేడం. సివిల్స్లోకి వెళ్ళినప్పుడు కూడా చెప్పడానికి ఇష్టపడుతున్నాను కానీ రాయడానికి ఇష్టపడట్లేదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మేడం ఎక్కువ. మేడం నాతో ప్రిపేర్ అయిన వాళ్ళు ఇప్పుడు సివిల్స్లో ఉన్నారు మేడం. అవునా? వాళ్ళు మంచి క్యాడర్స్లో ఉన్నారు మేడం. వాళ్ళు అప్పుడు కూడా చెప్పారు నాకు, నీకు హెల్ప్ చేసి సర్వీస్ చేసి నువ్వు కాంప్లెక్స్ థింగ్స్ని సింప్లిఫై థింగ్స్ చేసి చెప్తున్నావు కదా, నువ్వు ఇంకా బెటర్ పొజిషన్లో ఉంటావని చెప్పేవారు వాళ్ళు. నేను చెప్పాను ఎప్పటికైనా నేను ఒక మూమెంట్ క్రియేట్ చేస్తా. అది ఒక సివిల్ సర్వెంట్ గానో, ఒక ఇండివిజువల్ పవర్ఫుల్ సిటిజన్ గానో, ఒక కోచ్ గానో నాకు తెలీదు. బట్ పర్పస్ఫుల్ మూమెంట్ అయితే క్రియేట్ చేస్తానని అప్పుడు ఫ్రెండ్స్ సరదా కూర్చొని చెప్పుకునేవాళ్ళు. తర్వాత దేవుడు డిజిటల్ మహిళ రూపంలో ఆ పర్పస్ ఏంటో నాకు తెలిసేలా చేశారు. ఈరోజు 100 సంఘాలు పెడుతున్నాను మేడం ఆంధ్ర తెలంగాణలో. ఎప్పుడూ కూడా బయటకు వచ్చి మాట్లాడిన మహిళ వారానికి 3 సార్లు ఆన్లైన్లోనూ, ఒక్కసారి ఆఫ్లైన్లోనూ బ్లేజర్ వేసుకుని, పగిడి పెట్టుకుని, రాణి లక్ష్మీబాయి పెట్టుకున్న టర్బన్ పెట్టుకుని ధైర్యంగా వచ్చి మైక్ పట్టుకుని ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, గ్రోత్ ఆఫీసరు, అలాగే ట్రైనింగ్ ఆఫీసర్ పొజిషన్స్ తీసుకుని వాళ్ళు ఒక 40 మంది సంఘాన్ని పెట్టుకుని ఒక్కొక్క డిజిటల్ మహిళ ఒక్కొక్క కేటగిరీ నుంచి వచ్చి వాళ్ళు ఈరోజు సంఘాలు నడిపించుకుంటున్నారు మేడం. 100 సంఘాలు మేడం. ఇదొక విప్లవం అవుతుంది, రివల్యూషన్ అవుతుంది. ఎందుకంటే కిట్టి పార్టీలు పెరిగిపోతున్న తరుణంలో బయట విచ్చలవిడి పార్టీలే ఎక్కువైపోతున్నాయి తప్ప నువ్వు ఇది కాదు, నీలో ఉన్న శక్తి నువ్వు ఐడెంటిఫై చేసుకోకపోతే భూమిలో కలిసిపోతుంది, చచ్చే లోపు ఒక్కసారి ఐడెంటిఫై చేసుకో అనే ఒక మూమెంట్ మేడం డిజిటల్ మహిళ.